10 ఏళ్ళన్న ఉద్యమం చేసిర్రు, తెలంగాణ సాధించుకున్నారు, ఒక ఉద్యమకారులు లెక్క ఉన్నారు మీరు. ఈ 10 ఏళ్ళ ఈ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఒక సుభిక్షంగా నడిచింది, అంత అయిపోయింది. ఈరోజు ప్రభుత్వం మారింది. మారిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి కేజీఎఫ్ అని చెప్పేసి అసలు తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదు, అసలు కాంట్రిబ్యూషన్ లేదు, వాళ్ళకి అసలు ఉద్యమంతో కూడా సంబంధం లేదు. కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతాడు. నిన్న క్షత్రియ ఈయన అభినందన సభకు హాజరై మొత్తం కుర్చీల మీద కూర్చొని పైన తలపాగాలు పెట్టుకొని ఒక రాజులతోటే నేను సన్మానం చేయించుకున్న పెద్ద రాజు నన్ను ఫీల్ అవుతా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు వాళ్ళు? అసలు ఏంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? ఎందుకు ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించినటువంటి కుల సమ్మేళనానికి ఎందుకు హాజరు కావాల్సి వస్తుంది? వాస్తవంగా చెప్పాలి అంటే ఈ సందర్భంగా మనం ఒక పాటను గుర్తు చేసుకోవాలి. అది రాసింది నాకు తెలిసి ఏపూరు సోమన్న కావచ్చు. ఆయన భవిష్యత్తును ఆలోచించే రాసిండో ఏమో. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటే 100కు 100% కాకుల గద్దల పాలైంది ఇవాళ తెలంగాణ. తెలంగాణలో అడుగు పెట్టనంటే లాగులు దడిచేది ఒక్కొక్క నా కొడుకు. ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో పండుగలు, పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి జరిగితే ఇక్కడ కేక్ కట్ చేసి బాంబులు వెలిసి ఈయనే మంత్రుడే పోయి ఆడ బాగోతం ఆట ఆడుతూ ఉన్నారు. దానికి తోడు ఏదైతే పక్క రాష్ట్రంలో బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సామాజిక వర్గాలను తీసుకొచ్చి సన్మానాలు చేస్తాడు. వాళ్ళు ఏవో ఇంతింత లడ్డూలు చేతికిస్తే వాటిని పట్టుకొని సంబరపడతాడు. మీ అంత గొప్పలు లేరంటాడు. తెలంగాణలో మాత్రం పనికిరాని వాళ్ళు అంటున్నారు. నిరుద్యోగుల గురించి అయితే నోరు వారేసుకుంటున్నాడు, తెలంగాణలో గురించి ఉద్యోగుల గురించి అయితే నోరు వారేసుకుంటున్నాడు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు మాత్రం చాలా గొప్పలు అని చెప్పేసి నేను ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఈయనకు పెద్ద తలపాగలు పెట్టి ఒక 10 మీటర్ల కృషి వేసి కూర్చో పెడితే కాలు మీద కాలు వేసుకొని ఆయనకైనా సిగ్గుపడతాడు, ఆయనకైనా సంబరపడతాడు, ఆయనకైనా తొడలు కొట్టుకుంటాడు. ఈ దరిద్రుని వల్ల తెలంగాణ ఏదైతే భారతదేశంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నదో, భారతదేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ నిలబడ్డదో, ఇవాళ మళ్ళా సేమ్ ఏదైతే గతంలో తెలంగాణలోకి చేత కాదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఈ రేవంత్ రెడ్డి అనే దద్దమ్మ, చంద్రబాబు నాయుడు మేము కూర్చొని తెలంగాణకు ఏపీకున్నటువంటి వ్యవహారాన్ని పంచుకుంటామన్నాడు. ఇవరకు జోలే లేదు. ఏమున్నా వాళ్ళ బూట్లు నాకి రాబోయే రోజుల్లో ఓటుకు నోటు కేసులో ఎక్కడ తీసి బొక్కలు నూకుతారో అనే దాంట్లో అది మైండ్లో పెట్టుకొని ఈ ఆంధ్రులతోటి దోస్తాన చేసుకుంటూ తెలంగాణను బర్బాద్ చేస్తా, తెలంగాణలో పనికిరాని వాళ్ళంట, పక్క రాష్ట్రం వాళ్ళు చాలా గొప్పలను అని చెప్పేసి పొగుడుతా అని చెప్పేసి ఒక పద్ధతి తయారు చేసుకున్నాడు. బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతున్నాడు, ఒక కొత్త రకం అందుకున్నాడు. అసలు వాస్తవంగా చెప్పానంటే బీఆర్ఎస్ను బీజేపీలో కలపాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదు, బీఆర్ఎస్ను కలుపుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఈ రెండు పార్టీలకు ఏ పార్టీ అవసరమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో కలుస్తుంది బీఆర్ఎస్ అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు కదా. ఇక బండి సంజయ్ ఏమంటారు చూడు, వీడు ఎడ్డామంటే వాడు తెడ్డాం. వీళ్ళిద్దరు ఒకటే బడి, ఒకటే క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ వీళ్ళిద్దరు. ఈ ఇద్దరంతా సిపాయిలు మన తెలంగాణలో ఎవరు లేరు. ఇక నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అసలు అవసరం ఎవరుకున్నది రేవంత్ రెడ్డికి ఉన్నది. రేవంత్ రెడ్డి అలా చంద్రబాబు తోటి దోస్తాన చేసి చంద్రబాబు బూట్లు నాకకపోతే రేపు అదే చంద్రబాబు తీసుకుపోయి బొక్కలు నొక్కిచ్చే ప్రోగ్రాం పెడతాడు. కాబట్టి చంద్రబాబును ఏదంటే గురువు అంటే నా సహచరుడు అని ఫోజులు కొట్టిన చంద్రబాబు దగ్గర ఇవాళ మళ్ళీ పోయి చంద్రబాబు సంకల చేరుతాడు. ఈయన ఈ కాంగ్రెస్ పుట్టి ముంచి తీసుకుపోయి మళ్ళీ చంద్రబాబు చేతిలో పెట్టి బీజేపీ పంచన చేరి ఈ తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రైట్, దీనికి ఇదే చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే మీరేమో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాని మీద ఈయనేమో ఆ పార్టీలో విలీనం అవుతుంది, ఈ పార్టీలో విలీనం అవుతుంది అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఆయన 2 జాతీయ పార్టీలకు సంబంధించిన దాంట్లో నిజంగానా? నేనేమంటున్నా అంటే నిజంగా విలీనం అనేది సాధ్యమా? అంటే కేసీఆర్ అంటే ఉట్టిన ఇన్ని రోజులు కాపాడుకున్న పార్టీని, ఒక ఉద్యమ పార్టీ, జనంలో అత్యంత ఎక్కువ బలంగా నాటుకుపోయిన పార్టీ తీసుకుపోయి జాయిన్ చేస్తారా? నేనేమంటున్నా అంటే ఇవాళ 2 జాతీయ పార్టీలను గడగడలాడించి ఉత్సవించిన నాయకుడు కేసీఆర్. 2 జాతీయ పార్టీలను నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకి చెమటలు పట్టించండు. చరిత్ర అది. మేమేదో అనుకునేది మీరేదో అనుకునేది ముచ్చట కాదు. భారతదేశంలో 2 జాతీయ పార్టీలను గడగడలాడించి అసలే ఇవ్వమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొగోడు కేసీఆర్. అదే రకంగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజు తెలంగాణ నాయకులకు పాలించడం చేత కాదన్నటువంటి
ప్రాంతం నుంచి ఈ తెలంగాణ పాలనను కాఫీ కొట్టి మిగతా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టుకున్నటువంటి సందర్భం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఏదైతే కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలలోకి వస్తున్నా అనగానే లాగులు దడిచిపోయి తెలంగాణకు ఉరుకుడు ఒకటే పరుగు పెట్టుకొని వరద పడ్డారు. అప్పుడు కేసీఆర్ చూస్తే లాగులు తడుపుకునే గాల కింద పోయి కేసీఆర్ కలిసి అవసరం ఏమొస్తుంది? కేసీఆర్ కన్నా పోయి కలిసి చేసేది ఏమున్నది? ఈ సన్నాసుల చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీటిని డైవర్ట్ చేసి పబ్బం గడుపుకోవడానికి ఆటలాడుతున్నారు తప్ప 100% ఒకటి సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అగ్రనాయకత్వాలు, జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు చేతనైతే లేదు, మాకు సబ్జెక్ట్ లేదు, మాకు అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, కేసీఆర్ మా పార్టీలో మీ బీఆర్ఎస్ లో కలుపుతామంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేనా? కానీ బీఆర్ఎస్ తీసుకపోయి ఈ దిక్కువల పార్టీలో కలిపే అవసరం మాకు లేదు. బస్